ఎవ్రీవన్ సో గైస్ మనం లాస్ట్ వీడియోలో ఆటోమేషన్ సంబంధించిన లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ క్వశ్చన్స్ పరంగా మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ వస్తాయని చెప్పి మాట్లాడుతున్నాం. సో ఈ రోజు వీడియోలో పాలిమర్స్ అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు ఈ పాలిమర్స్ అనేవి 3 మార్క్స్ కదా, అసలు ఎక్కడెక్కడ నుండి మనకు రావచ్చు అనేది మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ పక్కాగా ఒక కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే మాత్రం విచ్ ఇస్ నథింగ్ బట్ క్యాస్టిక్స్ ఆఫ్ పాలిమర్స్ అనమాట. ఓకేనా? ఈ పర్టికులర్ టాపిక్ నుండి మాత్రం పక్కాగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మేక్ షూర్ దట్ ఇక్కడ మాత్రం చూసుకోండి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ప్లాస్టిక్స్. సో ప్లాస్టిక్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి థర్మోప్లాస్టిక్ అండ్ ఇంకొకటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. అండ్ వీటికి సంబంధించిన డిఫరెన్సెస్ అండ్ మెయిన్ గా ఏంటి అంటే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకేనా? లైక్ బిహేవియర్ ఎలా ఉంటుంది హీటింగ్ టైంలో అండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే మెల్టింగ్ పాయింట్ అనేది ఏంటి అని చెప్పి క్లియర్ గా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఈ మూడు రిపీటెడ్ గా అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపారిజన్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ. బట్ స్టిల్ ఈ పర్టికులర్ మూడు మాత్రమే ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? తర్వాత ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లాస్టిక్స్ లో మనకి ఫ్యూ డిఫరెంట్ టైప్స్ లైక్ 5 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. పాలిథిన్, పీవీసీ, టెఫ్లాన్, పాలిస్ట్రీన్ అండ్ అలాగే యూరియా ఫార్మల్డిహైడ్. మీరు అనుకోవచ్చు అన్న ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నిటిలో మనకి ఎలాంటి కరెంట్ క్వశ్చన్ అడగొచ్చు అని చెప్పి. ఒకటి అయితే మోనోమర్ అడుగుతాడు, ఇంకొకటి ఎడిషనా లేదనుకుంటే కండెన్సేషన్. ఓకేనా? మనకి టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా, అందులో మనకి ఈ పర్టికులర్ పాలిథిన్ అనేది ఇందులోకి వస్తుంది, ఇందులోకి బిలాంగ్ అవుతుంది, లైక్ ఎడిషన్ అవుతుందా లేదా కండెన్సేషన్ అవుతుందా అని చెప్పి. అండ్ వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా అలానే అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నన్ను అడిగితే పర్సనల్ గా దిస్ ఇస్ ద టాపిక్ లైక్ టెఫ్లాన్ అనేది చాలా ఎక్కువగా అడుగుతుంటాడు. సో అది మాత్రం పక్కకు చూసుకోండి. అండ్ మీరు ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలి ఈ కాన్సెప్ట్స్ అనేవి కూడా చూపిస్తాను మీకు. లైక్ ఈ లైక్ ఏవైతే ఇప్పుడు కాన్సెప్ట్స్ చెప్తున్నాయో ఇవన్నీ కూడా ఎలా మనం అర్థం చేసుకోవచ్చు సింపుల్ గా అని చెప్పి. ఓకేనా? అండ్ కమింగ్ థింగ్ ఏంటి అంటే రబ్బర్ అనమాట. అండ్ ఇందులో మనకి ఫ్యూ టైప్స్ ఉంటాయి. నేచురల్ రబ్బర్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి మోనోమర్ ఉంటుంది, పాలిమర్ అండ్ అలాగే ఎడిషనల్ లేదంటే కండెన్సేషన్ అండ్ ప్రాపర్టీస్ ఏంటి అండ్ యూజెస్ ఏంటి. ఓకేనా? అండ్ ప్రాసెసింగ్ ఫ్రమ్ లేటెక్స్ ఏదైతే ఉందో అది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వాల్కనైజేషన్ ఆఫ్ నేచురల్ రబ్బర్ అనమాట. ఓకేనా? అండ్ ఎలాస్టమర్స్ లో మనకి లైక్ ఫ్యూ డిఫరెంట్ టైప్స్, మళ్ళీ బ్యోనైస్ ఉంటుంది అండ్ అలాగే నియోప్రిన్ రబ్బర్ ఉంటుంది. సేమ్ వీటికి సంబంధించి కూడా ప్రిపరేషన్ ఎలా అవుతుంది అండ్ మోనోమర్ ఏంటి, పాలిమర్ ఏంటి అండ్ ఎడిషన్ కండెన్సేషన్ అండ్ అలాగే ప్రాపర్టీస్ ఏంటి అండ్ యూజెస్ ఏంటి, ఈ థింగ్స్ గురించి మనకి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది. అన్న ఇవన్నీ మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ నేర్చుకోవాలని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు లైక్ ఎక్కడ ఏంటి అని చెప్పి మీకు క్లియర్ ఐడియా రావడానికి. ఓకే? సో మీరు ఏపీ అయితే ఏపీ అండ్ అలాగే టీజీ అయితే టీజీకి సంబంధించిన ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ లోకి ఒకసారి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లెట్స్ లైక్ మీరు సిఎస్సి అనుకుంటే సిఎస్సి, త్రిబుల్ అయితే త్రిబుల్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా తీసుకోలేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మన కోర్స్ అని తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో అలా కొద్ది కిందకి వెళ్తే మీరు ఇక్కడ చూపిస్తుంది కదా కోర్స్ వీడియోస్, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు కెమిస్ట్రీ చూపిస్తుంది. కెమిస్ట్రీలో మీకు క్లియర్ కట్ గా పాలిమర్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో మొత్తం మనకి ఇందులో 4 వీడియోస్ ఉన్నాయి. ఈ 4 వీడియోస్ అనేవి ఇప్పుడు ఏదైతే నేను ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేశానో అవన్నీ కూడా ఉంటాయి అలాంగ్ విత్ షార్ట్ నోట్స్ అనమాట. ఒకసారి మీకు ఏది చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అండ్ నేనే డిస్కస్ చేశాను ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి. ఓకేనా? సో ఒకసారి చూపిస్తాను చూడండి లైక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్స్ ఏమేమి రావచ్చు అని చెప్పి, లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. మనకి థర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటి, థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ అంటే ఏంటి, పాలిమర్స్ అందులో టైప్స్ ఏంటి, మోనోమర్ అంటే ఏంటి, యూజెస్ ఏంటి, ఈక్వేషన్ ఏంటి. ఓకేనా? పాలిమర్స్ లో మనకి పీవీసీ, టెఫ్లాన్, పాలిథిన్, యూరోఫార్ములా ఎలా ఉంటాయని చెప్పి. తర్వాత నేచురల్ రబ్బర్, సింథటిక్ రబ్బర్, వాల్కనైజేషన్. ఓకేనా? అండ్ వాటికి సంబంధించిన మోనోమర్, ఈక్వేషన్, టైప్, యూజెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఈ 4 వీడియోస్ లో డిస్కస్ చేసాం అనమాట. అండ్ ఈ 4 వీడియోస్ మీరు కనుక చూస్తే మాత్రం మీకు ఈజీగా మీకు 3 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోలో నేను అటోమిక్ స్ట్రక్చర్ అనేది మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా డీటెయిల్గా చెప్పాను. ఒకవేళ మీరు ఆ పర్టికులర్ వీడియో చూడకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, చూడడానికి ట్రై చేయండి. అండ్ మీకు ప్రిపరేషన్ ఈజీ అవ్వడానికి మన పర్టికులర్ పిహెచ్డిపి అకాడమీ అనేది ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది కాబట్టి. సో మేక్ షూర్ దట్ 540 రూపీస్ పెట్టి మీరు కోర్స్ తీసుకుంటే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా? సో నాట్ ఓన్లీ ఈ పర్టికులర్ థింగే కాకుండా మీకు క్లియర్ కట్ గా ఎవ్రీథింగ్. ఓకే? సో ఒకసారి చూపిస్తాను చూడండి. లైక్ డైలీ అటెండెన్స్ ఉంటుంది. మార్నింగ్ 5 AM నుండి 5:15 AM మధ్యలో జాయిన్ అయ్యి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు అటెండెన్స్ వేయొచ్చు. తర్వాత గ్రూప్స్ ఇది మనకి ఎంపీసీకి అండ్ అలాగే ఇది కోర్కి అండ్ అలాగే సిలబస్ పీడిఎఫ్స్, ప్రొఫెషనల్ ప్లాన్స్ అవ్వచ్చు. ఓకే? లైవ్ సెషన్స్ అవ్వచ్చు. స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి లైవ్ సెషన్స్ తీసుకుంటాం అనమాట. అండ్ రీసెంట్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్ గా తీసుకున్నాం. లైక్ ఈసెట్ రోడ్ మ్యాప్ అవ్వచ్చు అండ్ హౌ టు యూస్ బిఎస్డి అకాడమీ యాప్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఓకేనా? అండ్ మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? కోర్స్ వీడియోస్, స్టడీ మెటీరియల్స్, షార్ట్ కట్ ట్రిక్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ప్రీవియస్ పేపర్స్ విత్ ప్రాపర్ అనాలిసిస్ అనమాట. అండ్ టాపర్ షార్ట్ అండ్ నోట్స్ ఏదైతే ఇవన్నీ థింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు కూడా అసలు మీరు మిస్ చేయొద్దు ఒకవేళ మీరు జాయిన్ అయితే మాత్రం. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం జస్ట్ కాంటాక్ట్ మీ ఆర్ ఎల్స్ మీరు జాయిన్ అయ్యి ఉంటే ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లో డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఏమైనా అర్థం కాకపోతే. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.